పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మంత్రి నాదెళ్ల మనోహర్ పర్యటించారు. అలుగొనలులో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, హౌసింగ్ బోర్డు కాలనీ ఏర్పాటు చేసిన రైతు బజార్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ పంట కొనుగోలు విధానాలపై వివరాలు తెలియజేశారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. Ma'am, you come here. You come here. It's okay. You're all part of the system. ఆరుగోలలో ఈ రోజున మనం ఒక మహానుభావురాలు, మన జాతికే ఆదర్శవంతంగా తన గురించి, తన కుటుంబం గురించి ఏమాత్రం స్వార్థం లేకుండా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నిండు మనసుతోటి కడుపు నిండా భోజనం చేయాలనే ఆలోచనతోటి డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లోనే ఇచ్చిన స్ఫూర్తిని జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున దేశవ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి గురించి, ఆమె చేసిన త్యాగం గురించి, ఆమె స్ఫూర్తిని యువతలో నింపాలనే ఆలోచనతోటి ఆయన గత 6-7 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న అనేక కార్యక్రమాలు మీ అందరూ కూడా తెలుసు. అధికారం కోల్పోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అని చేసింది భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నంలో. ఆ రోజు భవన నిర్మాణ కార్మికులు పాపం భోజనాలు లేకుండా రోడ్లపైన తిరుగుతున్నారు, పనులు లేక ఇసుక కొరత వచ్చింది అనే ఆలోచన వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా, మన జన సైనికుల్ని, వీర మహిళల్ని డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి, ఆమె పేరుతోటి శిబిరాలు ఏర్పాటు చేసి మన భవన నిర్మాణ కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకి చక్కటి భోజనం ఏర్పాట్లు చేయమని చెప్పారు. 3 రోజులకు చేయమన్నాం మనం, కానీ 5 రోజులు చేశారు, 3 నెలలు చేశారు. కొంతమంది అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్న యువత ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఒక విగ్రహం ఏర్పాటు చేయడం అనేది మన అంగుళూరు చాలా గొప్ప విషయం. వారి కుటుంబ సభ్యులు కూడా, డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు వారి ఊరు నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు. వారికి కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. యువత మీరందరూ చేసిన ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తి నింపింది. ఖచ్చితంగా మనం మన సమాజంలో ఎవరికైతే ఉపయోగపడగలుగుతామో, ఏ విధంగా మనం గతంలో సేవా కార్యక్రమాలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు అందించే చక్కటి సమాచారాన్ని ఆధారం చేసుకుని మీరు రాజకీయాల్లో ఏ విధంగా నిలబడ్డారో ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలి. నిస్వార్థంగా ప్రజా సమస్యలపైన పోరాడే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీను గారు. ఆయన మీ ప్రజాప్రతినిధిగా, మన జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయనకి మద్దతు పలకండి. కూటమిలో మనందరికీ బాధ్యత ఉంది. అది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముగ్గురం కూడా ఇటువంటి స్ఫూర్తి నింపే కార్యక్రమాలు మనం చేసినప్పుడు భవిష్యత్తులో మన యువత అంతా కూడా వివిధ మార్గాల్లోకి వెళ్లకుండా మంచి మార్గంలో నడిచే విధంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా మీరందరూ కూడా సహకరించమని, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, ఈరోజు ఆమె విగ్రహావిష్కరణ అంటే జీవితంలో మనం ఎంతో ధన్యులం. నిజంగా మనం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా ఆమె ప్రతి ఒక్కరిలో కూడా ఒక స్ఫూర్తిని నింపారు. దాన్ని మీరందరూ కూడా భావితరాలకి తీసుకెళ్లే విధంగా సహకరించమని కోరుతూ